మన దేశంలో ఎన్నో విధ్వంసాలు జరిగాయి. అందులో ఒకటి బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేసిన విక్రమశిల మరియు నలంద విశ్వవిద్యాలయం. ఈ రెండు బక్తియార్ ఖిల్జీ చేత ధ్వంసం చేయబడ్డాయి. నలంద విశ్వవిద్యాలయంలో సుమారుగా 90 లక్షల పైగా పుస్తకాలు తగలబడిపోయాయి. 3 నెలల పాటు మండుతూనే ఉన్నాయని చరిత్రకారులు చెప్తారు. కానీ మనకు తెలియని మరో చరిత్ర ఉంది. అది కాసేపటి తెలుసుకుందాం. ముందుగా మీకు గెట్ టుగెదర్ ఛానల్కు స్వాగతం. బక్తియార్ ఖిల్జీ నదియార్ను నాశనం చేసిన తర్వాత అస్సాంను ఆక్రమించుకోవడానికి బయలుదేరుతాడు. కానీ అక్కడే తన చావు పొంచి ఉందని అస్సలు గ్రహించలేదు. అస్సాంలో ఉన్న చాలా రకాల జాతులు, తెగలు ఒక రాజు సహాయంతో యుద్ధానికి సిద్ధమవుతారు. ఈ యుద్ధంలో అస్సాం ప్రజలు ఉపయోగించిన యుద్ధ వ్యూహం స్కాచ్ అర్త్, అంటే యుద్ధానికి బయలుదేరిన శత్రువులకు ఆహారం, నీరు లభించకుండా చేయడమే ఈ యుద్ధ వ్యూహం. ఈ వ్యూహాన్ని బక్తియార్ ఖిల్జీ మీద ఉపయోగించారు. చివరికి బక్తియార్ ఖిల్జీ ప్రాణం విడిచాడు. అక్కడ సైనికులు కూడా, అంటే బక్తియార్ సైనికులు కూడా వాళ్ళ ప్రాణాలు విడిచాల్సి వస్తుంది. ఒక్క సైనికుడు కూడా తిరిగి పంపకుండా ఊతకోచు కోశారు. ఈ సంఘటన సామాన్య శకం 1206లో జరిగింది. ఈ సంఘటనకి కారణమైన మహారాజు పేరు మహారాజా పృథు. కానీ మన దేశంలో బానిసత్వం ఎక్కువ కదా, అందుకేనేమో ఈ దేశంలో ఆ చరిత్ర గురించి ఎక్కడ లిఖించబడలేదు. కానీ శిలాశాసనం మీద, అస్సాంలోని శిలాశాసనం మీద 2 పాదాలతో ఈ అంశం గురించి లిఖించబడింది. ఇలాంటి చారిత్రక విషయాల కోసం మీకు ఎన్నో కావాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్, ఒక లైక్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఒక నొక్కండి. జై హింద్, జై భారత్.